వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీనీడలో ఎంతో మంది టికెట్లు గల్లంతయ్యాయి. ఇందులో మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా ఒకరు. ప్రస్తుతం నవాజ్ బాషా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నవాజ్ బాషా గారు. సార్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీకు టికెట్ ఇవ్వకుండా వేరే ఒకరిని ఇన్ఛార్జ్గా నియమించారు. దీనికి గల కారణాలు ఏమంటారు? నేను గత నెలలో 2-3 సార్లు ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది. కలిసినప్పుడంతా ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డి గారు మాత్రము క్యాడర్ పైన వ్యతిరేకత ఎక్కువ ఉంది నీ పైన, దాని గురించి సర్వే చేపిస్తున్నాము అన్నారు. సరే, మూడోసారి పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆ సర్వే రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత సరే, ఇంత మంచి ఇంత హానెస్ట్ ఎమ్మెల్యేనో ఇంత ఇది ఉండే వ్యక్తి మనం పోగొట్టుకోలేం మిథున్ చెప్పి నా పని పోయి చేసుకోమని చెప్పారు. నా పని నేను చేసుకుంటున్నాను. దాని తర్వాత మొన్న 2 రోజుల క్రితము టీవీలో, అన్ని టీవీల్లో కూడా మదనపల్లి ఇన్ఛార్జ్ అభ్యర్థి సార్ భాష. ఇప్పుడు డిసెంబర్ వరకు సర్వేలు మీకే అనుకూలంగా ఉన్నాయనేసి ప్రచారం ఉంది. డిసెంబర్ వరకు అధిష్టానం కూడా నవాజ్ బాషాకు సర్వే బాగున్నది ఓకే అన్నారు. ఒక్కసారిగా ఒక్క నెలలో ఈ సర్వే ఏమన్నా మారిపోయిందా, లేక అధిష్టానం వారి నిర్ణయం మారిపోయిందా? నెలలో కాదు ఈశ్వరన్న, అంత ఒక వారం 10 రోజులు. అది ఏం జరిగిందనే నాకు కూడా ఇంతవరకు చాలా బాధాకరం. నేను ఎప్పుడూ ఒక 2-3 నెలల క్రితం ఒకసారి సీఎం గారితో మాట్లాడినప్పుడు నీ పైన కొద్దిగా ఎంపీ అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకని తెలియదు, మీరు పోయి మాట్లాడి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఎంపీ గారితో మాట్లాడితే నాకేం లేదు నీ పైన అసంతృప్తి, నువ్వే నా క్యాండిడేట్ అని చెప్పారు నాకు. సరే, ఇంకా దాని తర్వాత అంటే ఒక మనిషికి ఒక మాట నమ్మకం అని చెప్పి నేను చెప్పాను. దాని తర్వాత కూడా ఈ పరిణామాలు జరిగేటప్పుడు నేను 2-3 సార్లు ఎంపీ గారికి పోయి అడిగితే ఆయన లేదన్నా సర్వే ఈ 10 రోజుల్లో అంటే డిసెంబర్ 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎంపీ గారికి నాకు పెద్ద రామచంద్రన్న గారికి జరిగినప్పుడు కొన్ని ఇవి ఉన్నాయి, అది కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పి పెద్ద రామచంద్రరావు అని చెప్పారు ఎంపీ గారి పైన. సరే అని చెప్పి ఎంపీ గారిపై నేను రిక్వెస్ట్ చేశాను. అదంతా ఏం లేదన్నా, నా పైన అసంతృప్తి ఏం లేదు నీ పైన అన్నారు. మీ అసంతృప్తి అంత తెలుసునా, నేను చైర్మన్గా మనోజారెడ్డికి చేశాను, మీరు జింకా చలపతి కుటుంబాన్ని చేయాలనుకున్నప్పుడు జనరల్గా మదనపల్లి ఆనివాయితీ ఏమంటే రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మైనార్టీకి చైర్మన్ చేస్తారు, మైనార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెడ్డికి చేయాలి. కాబట్టి ఆ ఆన్వాయితీలో చేసిన వేరే నాకు వాళ్ళకు ఏం అప్లికేషన్ ఏంటి ఏం లేదు. దాంట్లో నా చిన్ననాటి స్నేహితుడు ఆయన భార్య అని చెప్పి ఒక నమ్మకంగా చేశాను, కానీ అంతేగాని నాకేం ఎక్కడ కూడా దళాలి పని చేయాల్సింది లేదు. ఎక్కడ కూడా ఏదో నేను దాంట్లో మున్సిపాలిటీలో 2.5 సంవత్సరం తర్వాత నేను చైర్మన్ చేశాను. నేను అన్ని రకాలుగా మీకు తెలుసా ఎట్లా ఆదుకున్నాను మున్సిపాలిటీకి అని చెప్పి, అదంతా ఏం లేదన్నా చూస్తామన్నా సర్వే రాని అని చెప్పారు. ఇప్పుడు 2019 ముందు మీరు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక మెంబరు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మీకు టికెట్ కేటాయించే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇందులో భాగంగా మీరు కూడా కొంత మొత్తాన్ని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేశారనేసి ప్రచారం ఉంది, నిజమేనంటారా? అదంతా అబద్ధము. అవన్నీ ప్రచారం అని చూడండి, నేను ఉండేది ఉన్నట్టు ఏది కూడా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. డబ్బుల కోసం వాళ్ళు పని చేస్తామనేది అదంతా తప్పు మాట్లాడు. వాళ్ళ దగ్గర లేని డబ్బు ఏం లేదు, ఏమే అంటే ఎన్నికల్లో నిలబడాలి, డబ్బు చూపెట్టాలి కదా మీరు. అది అది అందరు తెలిసిందే మీరు, అంతేగాని అట్లంతా చెప్పి టికెట్లు ఇచ్చేదానికి డబ్బులు తీసుకుని అట్లా టికెట్లు ఇచ్చే కాదు నేను అనేది. మీరు ఎన్నికల్లో నిలబడాలి అంటే ఇంత అమౌంట్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసిన తర్వాతే మీకు టికెట్ అనౌన్స్ అయింది. అదంతా బెటర్. అవన్నీ పిలిచి మాట్లాడినారు. దాని తర్వాత వాళ్ళకు 1-to-1 జరిగింది, మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఓకే అనేది. డబ్బుల గురించి దాంట్లో అప్పుడు ఏం రాలేదండి. నేను ఎందుకంటే 2009లో మొదటిసారిగా షాజహాన్ బాషా గారి మా అన్నగారికి సీట్ ఇచ్చినప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండడము, అప్పుడు సమీకరణలో జగన్మోహన్ అన్న మా ఇంటికి రావడం చేయడం. దాని తర్వాత ఆయన స్టాండ్ కాంగ్రెస్ పార్టీకే, నా కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది కదా, నేను కాంగ్రెస్ పార్టీతోనా, నేను లాయల్గా ఉండాలని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీతో వల్ల నేను ఆ రోజు నుంచి మిథున్ రెడ్డి గారికి
జగన్మోహన్ రెడ్డి గారికి రేపట్లో 2014లో కూడా నేను ట్రై చేశాను. అప్పుడు మేము ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఒకటే అని చెప్పి అప్పుడు సమీకరణలో వాళ్ళు అప్పుడు నాకు ఇవ్వడం జరగలేదు కాబట్టి 2019లో నాకు ఇచ్చారు. ఇవన్నీ డబ్బుల విషయం అనేది అదంతా బేకార్. ఓకే, మీరు హానెస్ట్ నాకు మా ప్రచారం ఉంది మదనపల్లిలో. ఓకే, నాకు కూడా కొంత భాగం అయితే తెలుసు. ఈ హానెస్టీలో మీరు కూడా కొంతమంది ఈ 4.5 సంవత్సరంలో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. అంతకు మూడింతల మీ పార్టీలోనే చాలా మందిని దూరం చేసుకున్నారంట. ఎంతో నిజమా కాదా? అలా నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూరం చేసుకోవాలని ఏ నాయకుడు కూడా అనుకోడన్నా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నాయకుడు అంటే ఒక కౌన్సిలరో ఒక సర్పంచో లేకపోతే ఒక ఇంకో నాయకుడు ఆయన కావాలన్నా కూడా ఒక నాయకుడిగా ప్రజలు ఆయన ఎన్నుకోవాలి. ఒక సర్పంచ్ కావాలంటే ఒక పంచాయతీలో 3,000, 2,500 నుంచి 3,000, 3,500, 5,000, 6,000 ఉండే పంచాయతీలు కూడా మదనపల్లి నియోజకవర్గాల్లో 3 మండలాలు ఉన్నాయి. మదనపల్లి మున్సిపాలిటీలో 2,000 నుంచి 5,000 ఓట్లు ఉండే కౌన్సిలర్లు కూడా ఉన్నారు. ఏ నాయకుడు కూడా ఎవరిని దూరం చేసుకోవాలా, వాళ్ళపైన పెత్తనం చలాయించాలని ఎప్పుడు ఉండదు. డిపెండ్స్ అపాన్ ఏ బిహేవియర్. మీరు నాతో బాగుంటే నేను మీతో బాగుంటాను. ప్రజలకు సేవ చేయాలా, ప్రజలు మనకు ఎన్నుకున్నారు కదా, ప్రజలకు మంచి చేసే తప్పనుండే నాయకుడు, ప్రతి నాయకుడు నాతో బాగున్నాడు. ఇది మామూలు మీ వాళ్ళ అనే మాటే నేను అంటున్నా. మీకు కాస్త నోటిదోలు ఎక్కువ అంటారు, నిజమేనా? నేను ఉండేది ముక్కుసూటిగా మాట్లాడుతాను. దాన్నే వాళ్ళు నోటిదోల అంటున్నారు, నిజమేనా? అది ఎందుకంటే నోటి దూల అంటే వినండి, నా దగ్గర ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఏదైనా అడుగుతారనుకోండి, ఈ పని కాదని చెప్తాను. కొంతమంది రాజకీయ నాయకులు ఆ పని జరగకపోయినా కూడా ఎంఆర్ఓకో, ఎండిఓకో, లేకపోతే మున్సిపల్ కమిషనర్కో, లేదా కన్సర్న్ ఏ డిపార్ట్మెంట్ వర్క్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ చెప్తారు. అది నేను చెప్పిన జరగదు అక్కడ. అట్టేటప్పుడు నేను చెప్తాను అంటే మీరు అన్నిసార్లు తిరక్క ముందు ఇది జరిగే పని జరగక పని అని నేను చెప్తాను 1-2 సార్లు. జరగనప్పుడు వాళ్ళు 3వసారి వచ్చినప్పుడు జరగదని ఖచ్చితంగా మాట్లాడతాను. కానీ నోటులో చేసుకుంటే ఎవరు ఉన్నారండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీ ఎలక్షన్స్ లో మీతో పాటు ఉన్నారు. చాలా మంది మీ గెలుపు కోసం చాలా మంది జెండా మోసారు. వాళ్ళలో ఇప్పటి వరకు వాళ్ళంతా మీ వెంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉన్నారా? ఎవరైతే నీతి నిజాయితీగా నాతో ఉండాలనుకున్నారో వాళ్ళంతా నాతో ఉన్నారు. అంటే దూరం అయిపోయిన వాళ్ళంతా అవినీతి పనులు అంటారా? నేను అవినీతి పనులు అని చెప్పలేదు. వాళ్ళ ఆశ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒకటి నేను ఎమ్మెల్యేతో బాగుండాలి, ఏదో పని చేసుకోవాలి, లేకపోతే ఎమ్మెల్యేతో ఏదో నేను నా ఎమ్మెల్యే నా కుడి భుజమో ఎడం భుజమో నా జేబులో ఉన్నాడో నేను ఎమ్మెల్యే జరుగుతుంది చెప్పేసి అయిపోతుంది. దానికి నేను యాక్సెప్ట్ చేయను. ఈ మన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో మీకెందుకు విభేదాలు తలెత్తాయినా? నాకే విభేదాలు లేవా? ఇప్పటి వరకు అయితే దేవుని దేవుళ్ళ మిథున్ రెడ్డి అన్న గారితో కానీ పెద్దిరెడ్డి రామచంద్ర అన్న కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళ మాట కాదని, వాళ్ళు లేని కాదని చెప్పి తప్పిపోయేది అయితే ఏముండదు. మళ్ళీ అడుగుతున్నా, మిథున్ రెడ్డి గారితో మీకు విభేదాలు ఉన్నాయా? లేవు. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. నా మనసులో అయితే ఆయన పైన ఏం లేదు. మదనపల్లి రాజకీయాల్లో మిథున్ రెడ్డి గారి జోక్యం ఎక్కువైపోయిందంటూ మీరు సీఎంఓలో ఫిర్యాదు చేశారా లేదా? ఒక్కటి చెప్తాను చూడండి. ఇందాకే మీరు చెప్పారు ఏమని, అన్నా మీకు నోటి దూల అని ఎవరో నాకు చెప్పారు, నేను విన్నాను. చాలా ముక్కుసూటి మంచి. నా అంతవరకు నేను హానిస్తాను. నేను ఒకరి పైన సీఎంఓలో కానీ ఇంకోటి దగ్గర చెప్పే తత్వత్వం నా దగ్గర ఉండదు. ఇప్పుడు మీరు చెప్పారు నోటిదులా, నేను ఏదైనా ఉంటే మీ మంచి చెడు మీకే చెప్తాను, నేను పక్కన చెప్పను. నా అలవాటు కాదు, బై బర్త్ నా నేచర్ అంతే. ఓకేనా? ఇప్పుడు మీరు అంటున్నారు నేను చాలా ముక్కుసూటి వ్యక్తిని, చాలా హానెస్ట్ పర్సన్ అని అంటున్నారు. అయితే ఈ మధ్య కొన్ని ఆరోపణలు మీ పైన వచ్చాయి. అది మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ నేనైతే అడుగేస్తున్నా. తప్పకుండా అడగాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి నెల ఎమ్మెల్యేకి మామూలు పోవాలి ఇవ్వాలి అన్న ప్రచారం ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను ఈ జరిగిన 4.5 సంవత్సరం ఇంకా జరగబోయే 3 నెలలు ఉంటుందో 4 నెలలు ఉంటుందో నా రాజకీయ జీవితము, మీరు ఎవరు కూడా మా క్యాడర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కానీ ఎవరైనా ఎమ్మెల్యే ఒక టీ తాగినాడని కూడా వాళ్ళ ఆఫీస్లో సొంత డబ్బుతో చేస్తే కూడా నేను ఇంతకుముందు 2 సార్లు ప్రెస్ మీట్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నేను జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రెండోది వచ్చి నాకు ఏ దేవుడైనా ఒకటే, మసీద్ అయినా ఒకటే, గుడి అయినా ఒకటే, చర్చ్ అయినా ఒకటే. ఎవరన్నా నవాజ్ బాషా గారికి 10 రూపాయలు ఇచ్చి మేము టీ తాపించామంటే కూడా మీరు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను.
నేను మున్సిపాలిటీలో పోతే నేను పోయేది రెండే జాగాల్లో, ఒక మున్సిపాలిటీ, ఒక ఎండి ఆఫీస్. నేను అక్కడ పోయినా కూడా నా సొంత డబ్బు ఇచ్చి నా కార్యకర్తలు కానీ మనుషులు వస్తే కూడా నేను టీ తెప్పించుకొని తాకిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరు ఆరోపణలు వేస్తారు, దానికి ఆరోపణ తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా మీ పైన ఉంది. మీరు మదనపల్లి వాసులే, మదనపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు కూడా. మీరు కొత్త ఎవరో బయట వాళ్ళు వచ్చి మీకు ఏదో అడిగేస్తే ఏదో ఆరోపణలు వేస్తా ఉంటే, ఆరోపణ పెట్టక ముందు, ఆరోపణ చెప్పక ముందు మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్లో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యే మీకు నీతి నిజాయితీగా పని చేయమంటాడా? అవినీతి చేస్తే కానీ నా దగ్గర ఏ ఉద్యోగస్తులు వచ్చినా కూడా ఫస్ట్ చెప్పేది ఏమంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాకూడదు, మీరు ఏదంటే పని చేయకూడదు, అన్యాయానికి పాల్పడకూడదు, కరెక్ట్గా ఏ పని ఉంటే మీరు ఖచ్చితంగా చేసేయమని స్వభావం ఉండే వ్యక్తి. కానీ నేను అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీనా, వైఎస్ఆర్, టీడీపీనా, జనసేన, బీజేపీనా, ఇంకోట అని చెప్పి నాకు ఆ విభేదాలే లేవు. ఎవరన్నా కానీ నేను డైరెక్ట్ ఓకే అంటున్నారు కదా. సరే, వలసపల్లి దగ్గర లారీ వర్కర్స్ అసోసియేషన్ కి 8 ఎకరాలు కేటాయిస్తే అందులో ఎమ్మెల్యే గారు 2 ఎకరాలు కొట్టేయాలని మీ పార్టీకి చెందిన వ్యక్తి మీ మీద ఆరోపణలు చేశారు. ఓకేనా? ఇది వాస్తవమా? నాగరాజ్ రెడ్డి అవును చేశారు. నేను కూడా మీడియాలో చూశాను, పేపర్లు వేశాను. వలసపల్లి నాగరాజ్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేసేదానికి కూడా ముఖాముఖికి నేను ఎప్పుడన్నా సిద్ధం అన్నాడు. గంగమ్మ గుడి ఉంది వలసపల్లి దగ్గర, ఎన్నో సంవత్సరాలుగా ఉంది. నేను గాన అక్కడ 2 ఎకరాలు తప్ప 1 సెంటు భూమి కూడా ఎక్కువ ఉంటే మీరు ఏం చెప్తేది? నేను అసోసియేషన్ ప్రెసిడెంట్, నేనంటే మా నాయన కాలం నుంచి కూడా మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాము కాబట్టి ఆ ప్రేమ ఆప్యాయతంగా ఆ ట్రాన్స్పోర్ట్ వృత్తికి ఏదైనా సాయం చేస్తే జరుగుతుందని చెప్పారు. నాగరాజ్ రెడ్డి గారు కానీ వచ్చి గంగమ్మ గుడి ముందర కూర్చొని నేను రుజువు చేస్తే ఆ గంగమ్మ తల్లి ఎవరికి నాకైనా శిక్షిస్తాను, ఆయనకైనా శిక్షిస్తాను. దానికి రెడీ ఏమో మీరు అడగండి. అడగమంటే అడుగుతా. ఇప్పుడే అడగండి, ఎప్పుడైనా సిద్ధం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కూడా రండి, పోయి కలిసి చేస్తాం. నాగరాజ్ రెడ్డి అనే వ్యక్తి కాదు. నాగరాజ్ రెడ్డికి ఆ రోజు ఎంతో మంది సీట్ ఇవ్వద్దంటే నాతో నా ఎలక్షన్ లో బాగా పనిచేసినాడని చెప్పి సర్పంచ్ వాళ్ళ అమ్మకి ఇచ్చింది నాగరాజ్ రెడ్డి గారు. అది మీ పార్టీ వ్యక్తి మీ మీద ఆరోపణలు చేయటం ఏంది నాకు అర్థం కాదనా? అది ఆయన వ్యక్తిగతానికి ఆయనకి వదిలేదు. ఓకే, ఇంకొకటినా, ఇప్పుడు మీకు టికెట్ రావటంలో లేదా మీ గెలుపులో జింకా చలపతి ప్రభావం అంతో ఎంతో ఉందా లేదనా? ఉంది కదా. మీ వెంట ఆయన, మీరు ఎలక్షన్ అయిన తర్వాత కానీ, మీరు ఎన్నికైన తర్వాత కానీ ఆయన మీ వెంట నడుస్తూనే ఉన్నారు. అటువంటి జింకా చలపతి భార్యకు మున్సిపల్ చైర్మన్గా మీరు మద్దతు ఇవ్వకుండా ఏనాడు జెండా పట్టని మనోజారెడ్డిని తీసుకురావటంలో కారణం ఏంటి? రాజకీయాలు ఎట్లుంటాయంటే, కుల సమీకరణలో జెండా మోసినోళ్ళైనా మోయినోళ్ళైనా కూడా ఈ పొద్దు ఎంతో మంది 59 మందికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తున్నారు. దాంట్లో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 2 సీఏలకి ఇచ్చారు అనంతపురం జిల్లాలో. వాళ్ళు ఏ పొద్దు జెండా మోయలేదు, ఏం చేయలేదు. ఏమి వాళ్ళు రాజీనామా చేసి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. అయిందా? ఇప్పుడు షోకాళ్ళు ఎవరైతే నిసార్ భాషకు సీట్ అనౌన్స్ చేశారో ఆయన ఏ రోజు జెండా మోసారు? అవన్నీ రాజకీయాల్లో ఎప్పుడు దేవుడు ఎవరికి అదృష్టం ఎట్లా కలిసి వస్తుంది అనేది మీరు చూసిండ్రు, నేను చూసిండు అన్నది. అట్లా అన్నీ చెప్పి నేను రాజకీయంగా జింకా చలపతన్నకు అనగదొక్కాలా, లేదా జింకా చలపతన్నకు రానికూడదు అని చెప్పి అయితే ఆ మనసే లేదు, ఆ తత్వమే లేదు. వినండి, జింకా చలపతన్నకు మాకు గత 30-35 సంవత్సరాలుగా ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాము. ఆయన బీటీ కాలేజ్ లీడర్గా పనిచేశారు. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా జింకా చలపతన్నకు మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లా సంబంధాలు బాగలేకపోతే నేను వైస్ చైర్మన్ ఇచ్చిండను కదా ఆయనకు. ఫస్ట్ లో ఇవ్వలేదు కదా, ఫస్ట్ లో నూర్ అహ్మద్ చేశారు,
ఇంకా ప్రతి మున్సిపాలిటీలోనే ఇద్దరికి ఇవ్వాలనే ఆ ఈక్వేషన్ లో ఇచ్చారు కదా ఆయనకి. రెండు ఈక్వేషన్ లో ఆ రోజే ఏం చెప్పినారంటే ఇది నా నిర్ణయం కాదు, మీరు ఆడ ప్రమాణం చేయమంటే ఆడ ప్రమాణం చేస్తాను నేను. మీరు నాకు ఇది అడుగుతారని తెలుసు, నేను మీరు ఆడ ప్రమాణం చేయమంటే ఆడ ప్రమాణం చేస్తా. ఇదంతా టోటల్ గా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఓకే, ముఖ్యమంత్రి గారే మేమిచ్చిండేది కాదు, ఇది ముఖ్యమంత్రి గారే ఫిలప్ చేసి ఎవరికి ఇవ్వాలని చెప్పి అంటే రెడ్డికి ఇస్తా ఉన్నప్పుడు మీరు మైనార్టీకి ఇవ్వండి, రెండోది మీరు ఎవరికైనా ఇవ్వండి అని చెప్తే నేను మిథున్ రెడ్డి అన్న గారితో రామచంద్ర అన్న గారితో మాట్లాడే నిర్ణయం తీసుకొని ఫస్ట్ నూర్ ఆజం గారికి వైస్ చైర్మన్ ఇచ్చి రెండోది జింకా చలపతికి ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నించాను. లేదు మైనార్టీకి ఇవ్వాలని చెప్పిన తర్వాత ఇచ్చాను. అట్లా రెండో విడతలో ఇచ్చేటప్పుడు నా ప్రమేయం జరిగింది, నేను ఒకటో విడతలో ఇచ్చేసిండేవాడు. రెండో విడతలో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు అనుకుంటే రెండో విడతలో కూడా ఇచ్చిండేవాడు కాదు. అట్లా ద్రోహం చేసే తత్వము ఆ మనస్తత్వం కూడా నాకు కాదు. నవాజ్ బాషా గారికి జింకా చలపతికి మున్సిపల్ చైర్మన్ చేసేది ఇష్టం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఆయన ఆజమాషి ఎక్కువైపోతుంది, ఎమ్మెల్యే గారి ప్రభావం తగ్గిపోతుంది, అందుకనే ఎమ్మెల్యే గారు ఆయనకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వలేదు అన్న ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవమంటారు? ఆరోపణలు నోటికి అడ్డం లేదన్నా, నాలిక ఎముక లేని నాలిక, ఎవరు ఏమన్నా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు కూడా నాకు చెప్తా ఉన్నారు కదా, మీరు వలసపల్లి దగ్గర 8 ఎకరాలు తీసుకున్నారు, మీరు చెప్పకపోతే మీరు ఆడ ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ నుంచి ఎంత అలాట్ చేసినారో పెద్ద రామచంద్రన్ అన్న రికమెండ్ చేసినాడు, దానికి CCLAకి పంపించాను, అనెక్సర్ 11 వచ్చింది, 2 ఎకరాలు వచ్చింది. 8 ఎకరాలు ఇచ్చేదానికి ఆడ భూమి కూడా లేదంత భూమి. ఓకేనా, అది లీవ్ ఇట్. ఇప్పుడు మీరు ఏరి కోరి మున్సిపల్ చైర్మన్ గా మనోజారెడ్డిని పెట్టారు. పెట్టిన 6 నెలలకి ఏమన్నా మీ ఇద్దరి మధ్య విభేదం? నాకేం 6 నెలలకే రాలేదన్నా. ఇవి ఎట్లా అంటే నేనైతే ఇప్పుడు చెప్పానే, రాజకీయాల్లో శాశ్వత శత్రువు లేదు, శాశ్వత మిత్రుడు లేదు. ఇప్పుడు వాళ్ళ శత్రువులా మిత్రులా అదేం వాళ్ళకే తెలియదు. నాకైతే శత్రువు లేదు, మిత్రుడు లేదు. నేను మనస్ఫూర్తిగా చేయాలనుకునే చేసినాను. ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉంటే పర్వాలేదు, ఆ కృతజ్ఞత లేకపోతే దేవుడు అనేవాడు ఉన్నాడు. అంటే ఒకటి మీ అనుచరులు ఏమంటున్నారంటే మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు అవినీతిని అడ్డుకోవడం వల్లే వాళ్ళు చేసే అవినీతిని అడ్డుకుంటున్నారని, వాళ్లకు మీకు మధ్య విభేదాలు తలెత్తాయని మీ అనుచరులు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే వాళ్ళు అవినీతిగా పాల్పడుతున్నారా? అవాస్తవమా, మంచియా చెడు అనేది దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళ కృతజ్ఞతకి వాళ్ళకి వస్తుంది. మీరు చాలా ముక్కుసూటి మనిషి, ఆడ అవినీతి జరుగుతుందా లేదా కరెక్ట్ గా చెప్పండి. ఎక్కడ? మున్సిపాలిటీలో అవినీతి జరిగేదానికి కాదు, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఏ డిపార్ట్మెంట్ కూడా అవినీతి జరిగేదానికి వీరన్నా ఏ లీడర్ నేను స్పేర్ చేయను. అవును, క్వశ్చనే లేదు. అవును, నాకు రాజకీయం ఉంటే ఒకటే, రాజకీయం లేకపోయినా ఒకటే. అర్థమైందా? రాజకీయం ఎవరికి శాశ్వతం లేదు. 83 నుంచి 2004 వరకు 40 సంవత్సరాలు పనిచేసిన తెలుగుదేశం పార్టీ కూడా గల్లంతయింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ ఉన్నారు. దేవుడు రాజకీయ సమీకరణలో ఎన్ని రోజులు జగన్మోహన్ అన్న ముఖ్యమంత్రి గారు ఉంటే దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు ఒక మనిషి ఒక మదనపల్లిలో 10 మంది కంటెస్ట్ చేస్తారు. వైఎస్ఆర్ అంటారు, జనసేన అంటారు, బీజేపీ అంటారు, తెలుగుదేశం అంటారు, కాంగ్రెస్ అంటారు, ఇండిపెండెన్స్. ప్రతి మనిషి కూడా నేను గెలుస్తాను అంటాడు. గెలుపు ఒకరికి వచ్చేది. అట్లా జీవితంలో కూడా రాజకీయంగా అదృష్టం ఉండాలి, దేవుడు సహాయపడాలి, లీడర్కు నమ్మకం ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీ మధ్య మున్సిపల్ చైర్పర్సన్ మధ్య ఉన్న విభేదాల కారణంగా మదనపల్లి మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడు కానీ కౌన్సిల్ మీట్లు రద్దయిండేది లేదు. 2 సార్లు రద్దయింది. అది వాస్తవమా కాదా? నేను కాదు కదా కౌన్సిల్ మీటింగ్ పెట్టింది. కౌన్సిల్ మీటు వాళ్ళు కండక్ట్ చేసిన అధికారులు మీ అనుమతి లేదే ఆడ ఏమి పూచిక పుల్ల కూడా జరగదని అంటున్నారే. అధికారులు పూచి పొల్లేయాలనే పరక పొల్లేయాలనే కూడా అక్కడ సమీకరణలు ఏం జరిగితే అది జరుగుతాయి. కౌన్సిల్ మీట్ అంతా మీ ఇంట్లోనే, అజెండా అంతా మీ ఇంట్లోనే జరుగుతుందని అంటున్నారే. ఏం అజెండా తయారైందంతా మీ అనుమతితోనే మీ ఇంట్లోనే జరుగుతుందని అంటున్నారే. అదంతే. మా ఇంట్లో జరిగినా కూడా చైర్మన్ ఉంటుంది, వైస్ చైర్మన్లు ఉంటారు. అందరు అజెండాలో ఏది పెట్టాలో ఏవి పెట్టకూడదు అని చెప్పి రెడీ చేసి పంపిస్తారు. మాకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్లే మేము దూరం అయ్యామని వాళ్ళు అంటున్నారు. దానికి అది వాళ్ళ ఇష్టం. అంటే మీరు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం లేదా? వాళ్ళకి ప్రాధాన్యత కావాలంటే అది వాళ్ళకే సంబంధం, నాకు సంబంధం. మీకు సంబంధం లేదా? ప్రాధాన్యత అనేది సంపాదించుకునేది. ఓకే.
గౌరవం అనేది సమాజంలో సంపాదించుకునేది కానీ కొనుక్కునేది కాదు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చిన మీరు నా డిబేట్లో నేను ఒక లిమిట్గా మీరు ఒక లిమిట్గా మాట్లాడితే దట్స్ కాల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వర్డ్స్. మీరు నేను మాట్లాడుకో దట్ అన్నెసెసరీ టాక్ బిట్వీన్ యూ అండ్ మీ. మీరు నాలో అదే ఏది కూడా అనేది ఒక లిమిట్ ఉంటుంది, ఒక అడ్డుగోడ ఉంటుంది కదా, దాని వరకు మాట్లాడుకోవడం బాగుంటుంది. కానీ ప్రజల సొత్తు ఇది. ఒక ఎమ్మెల్యేనో ఒక మున్సిపల్ చైర్మన్ ఒక కౌన్సిలర్ ఒక సర్పంచ్ ఇంకోరు ఏది చేయాలన్నా కూడా ఈ ప్రజాస్వామ్యంలో జరగదన్నట్ట. ప్రజలు ఎన్నుకునేది ఇది. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఒక మనిషి కాపాడేదానికి కానీ దోచేసేదానికి కాదు. దోచేయాలనుకుంటే ఇప్పుడు నేను 5 ఏళ్ళు ఈ సంవత్సరాల్లో దోచేయాల్సిన నన్ను సీట్ ఉండేది, దోచేయకపోయినా సీట్ ఉండేది. దాని పరిణామం అనేది వాళ్ళకు వాళ్ళ బిడ్డలపైన ఏం పడుతుంది అనేది ఆ మనిషి వ్యక్తిగతంగా మనసు ఉండి ఆలోచన. ఓకే, కాకపోతే అంటే మీరు దోచేది అంటున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా. మీ అంటే ఎమ్మెల్యే గారు 30 శ్రీనివాసులు రెడ్డిని బినామీ పేరుతో పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆ తర్వాత మదనపల్లి కాన్స్టిట్యున్సీలో వేసే ప్రతి వెంచర్లోన అలా 5% ల్యాండ్ వాళ్ళకి రిజిస్టర్ చేయాలన్న ప్రచారం అయితే ఉంది. ఇది వాస్తవమా కాదా? నేను ఇందాక చెప్పాను కదా, నా. మీరు ఆరోపణ చేయకముందు ఏదైతే ల్యాండ్లో, అది కూడా చెప్తాను. ఇంతకు ముందు మీరు చెప్పారు మీకు లీడర్లు ఎంతమంది దూరం అయినారు. ఆ లీడర్లు కూడా నా దగ్గర 2 కోట్లు 3 కోట్లు ఇస్తాము, మాకు ₹1 కోటి 2 కోట్ల రూపాయలు మిగులుతాయని చెప్తే కూడా నేను తీసుకోలేదు. దానికి అందరికి ఒకటే మాట, ఎవరు మీరు ఏం ఆరోపణలు చేసినా కూడా ఎమ్మెల్యే నవాజ్ బాషా వ్యక్తికి ఇట్లా 30 శ్రీనివాసులు రెడ్డి కానీ ఇంగోరు కానీ వెంచర్లో కూడా కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మున్సిపాలిటీలో కూడా కానీ ఎండిఓ ఆఫీసులో కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ లీడర్ కూడా నేను నవాజ్ బాషాకు ₹10 ఇచ్చినానని చెప్పి ఎవరన్నా ప్రమాణం చేస్తే ఇప్పుడే నేను ఏ గుడి అయినా కూడా, ఏ దేవుడైనా కూడా, ఏ మసీద్ అయినా, ఏ చర్చ్ అయినా, ఏ గుడి అయినా, మనకు మదనపల్లిలో ప్రాధాన్యతమైన దేవాలయం 100 సంవత్సరాలు ఉండే దేవాలయం వెంకటరామ స్వామి గుడి. నేను సాయమైనా కూడా నేను నెలకు ఒకసారి మా ఫ్రెండ్స్తో పాటు నేను తిరుమలకు పోయేస్తాను. నేను అక్కడ కూడా పోతే నేను కాంటే ఇంకా నా శాసనసభ్యుడు టైం 3 నెలలు ఉంది. నేను 10 మందికి పిలుచుకొని పోవచ్చు. నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఒక 50 మందికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసి తీసుకొని వస్తాను. ఆ 50 మందికి పిలుచుకొని పోదాం రండి మీరు ఎక్కడికి, తిరుమల కొండకు. తిరుమల కొండలో కూర్చొని కూడా ఏ సోకాల్ ఈ లీడర్స్ కానీ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ వెంకటరామ స్వామి గుడికి పిలుచుకొని పోతాం. మదనపల్లి కానీ తరుగుండ స్వామి గుడికి కానీ ఎవరు కూడా కానీ ₹10 లేదు, వాళ్ళు టీ తాగినా కూడా ఎవరైతే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళు కానీ ఎవరు కూడా చెప్తే దానికి దేవుడు అని వాడున్నాడు. అల్టిమేట్గా దేవుడే కదా. నేను ఇంత మొక్కుసూటిగా చెప్తా ఉన్నానంటే, నేను ఇంత నీతి నిజాయితీ చెప్తా అంటే, ఈ ధైర్యంగా నేను చెప్తా అంటే, నేను ఆ రాగా బతికినాను, ముందుకు బతకపోతానని కూడా మీకు ఈ స్వభావం. ఎవరున్నా కానీ ఈ డిబేట్లో మీరు పేపర్ వాళ్ళు కూడా కానీ నిన్న కూడా నా దగ్గర చాలా మందికి వచ్చారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆరోపణలు చేయకముందు మీరు ఆలోచించాలి, రుజువులు ఉండాలి. ఎవరో ఒక వ్యక్తి చెప్పినాడు కదా, ఆ వ్యక్తికి నా ముందర మీరు కూర్చోపెట్టాలి. ఇప్పుడు కానీ నేను ఇంకా ఉంటాను, నేను మదనపల్లిలో పుట్టి పెరిగినాడు. ఎవడన్నా కానీ ₹10 ఇచ్చానని చెప్పి పిలుచుకొని చెప్పి వాడు ప్రమాణం చేయాలి. ఊరికే నేను ఇచ్చేసాను కాదు, కూర్చోవాలా. మీరు యాడ చెప్తే ఏ గుడికి కానీ, ఏ మసీద్ కానీ, ఏ చర్చికి కానీ యాడన్నా చెప్పండి, గుడిలో కూర్చొని చెప్పాలా. నవాజ్ బాషాకు ఈ జరిగిన 4.5 సంవత్సరం కానీ జరగబోయే 3 నెలలు కూడా కానీ వాళ్ళు కానీ ప్రమాణం చేసి ₹10 టీ తాగింటే కూడా మీరు ఏం చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు 30 శ్రీనివాసులు రెడ్డి భార్యని ఇంతకుముందు మార్కెట్ వైస్ చైర్మన్గా చేశారు. ఇప్పుడు అదే ఫ్యామిలీకి ఇంకా చాలా మంది ఉన్నారు మీ పార్టీలో కష్టపడే వాళ్ళు. వాళ్ళని కాదని మళ్ళీ 30 శ్రీనివాసులు రెడ్డి ఎంపీ గారి నిర్ణయం, నా నిర్ణయం కాదు. అది ఎంపీ గారి నిర్ణయం. అంటే వినండి, నేను సిబి సుబ్రహ్మణ్యకి ఇవ్వాలని చెప్పి మాట్లాడినాం. పాత లీడర్, నేను 10 సార్లు పోయి వాళ్ళ ఇంటికాడ అడిగినాను, సుబ్రహ్మణ్య నువ్వు తీసుకోనా అని చెప్పి. నాకు వద్దన్నాడు. అట్లయితే 30 శ్రీనివాసులు రెడ్డికి శారదారెడ్డికి టైం అయిపోయి 6 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చాం? ఏదైతే ఆదేశాలు ఎంపీ గారి దగ్గర ఉండే ఆదేశాల మేరకు నేను ఇచ్చాను. కానీ నేను వ్యక్తిగతంగా ఎవరికి ఇచ్చాను అంటే ఇంకా వేరే ఎవరు లేరన్నా పార్టీలో ఉన్న వాళ్ళు? అన్న పార్టీలో అందరూ ఉంటారన్న, పార్టీలో అందరూ ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్గా ఉన్నాడు బల్జే కమ్యూనిటీ నుంచి,
నేను ఆయన కూడా ఇచ్చాను వెంకటేష్ గారు నాతో పాటు ఉన్నాడు ప్రతిరోజు ఈ బొగులు నాతో ఎలక్షన్లో తిరిగిన ఆయన ఒకడే చేశాడు నాకు టైం రాలేదు సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఇచ్చాను నేనేమో వెంకటేష్ అమ్ముడు పోయినానా అమ్ముడు పోయినా మీరు చెప్పండి ఎవరికి కూడా రాజకీయంగా ఎప్పుడు ఏమి రావాలన్నా దేవుడు కరుణించాలా లీడర్ కరుణించాలా అదృష్టం కలిసి రావాలి ఆ అదృష్టంలో వాళ్ళకి వచ్చింది కానీ నేనేదో వాళ్ళ దగ్గర దళాలి వ్యవస్థ చేసే పని ఉండదు వాళ్ళ దగ్గర నేను అది కూడా చెప్తాను తట్టి శ్రీనివాసరెడ్డికి నాకు వెంచర్లు ఉన్నాయంటే కూడా మీరేం చెప్తే దాన్ని కూడా సిద్ధం ఒక వెంచర్ వేసింది కూడా ఒక వెంచర్ మీ సోదరులు షాజహాన్ అన్నతో పరిచయాలు ఎట్లున్నాయనా నాకు ఆయన ఎన్నో గత 2010-11 నుంచి ఆయనకి నాకు సంబంధాలు బాగాలేవు ఏం సంబంధాలు జీరో ఓకే ఇప్పుడు మదనపల్లిలో అక్రమ కట్టడాల పైన మున్సిపాలిటీ కొరడా విధిస్తుంది ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూడా వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు పోయి దాన్ని మొత్తం డెమాలిష్ చేస్తుంటారు బెంగళూరు బస్ స్టాండ్లో మీ సోదరుడు పెద్ద ఆఫీస్ కడితే కూడా మున్సిపాలిటీ వాళ్ళు అటువైపు కన్నెత్తి చూడలేదు దీనికి మున్సిపాలిటీ వల్ల అలా నిర్లక్ష్యమా ఎందుకు అదేమి మున్సిపాలిటీ సొత్తు కాదు అది అనుమతి లేకుండా కట్టారు ఎందుకు అనుమతి లేకుండా ఎప్పుడు అనుమతి తీసుకున్నాడు లేటుగా కట్టినాడు ఆయన లేటుగా కట్టినాడు అంతే అనుమతి తీసుకున్నాడు అనుమతి టైం అయిపోయింది 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆయన కట్టలేకపోయిన తర్వాత కట్టాడు దానికేం అట్లా మా సోదరునో ఇంకోరని అట్లా అంతా ఏమి ఉండదన్నా దానిపైన కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేశాడు లేకపోతే మీకు కావాలంటే రేపు పార్టీ కింద మీరు అడగండి బిల్డింగ్లు తోసే అధికారం ఎవరికి లేదు చట్ట ప్రకారంగా వాళ్ళు ఇల్లీగల్ ఆపచ్చు అయితే ఆయన కూడా ఒక మాజీ శాసనసభ్యుడు కాబట్టి మేము ఎంత చెప్పినా కూడా ప్రజలు అధికారులపై అంత ధైర్యంగా పనిచేయడం అట్లని చెప్పి షాజహాన్ బాషా గారికి ఒక ఇది ఇంకోటి మీరు మదనపల్లి ఎవరికైనా కనుక్కోండి మీరు నేను ఇంతవరకు ఏదైనా ఒక బిల్డింగ్ ఆపమని చెప్పో ఇల్లీగల్ గా కట్టేదానికి నేను ఒకటే మాట చెప్పినాను ఏదైతే ఇల్లీగల్ గా కట్టే వాళ్ళైతే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఏదైనా ద్రోహం చేస్తే మీరు నిలిపి రెవెన్యూ తీసుకోమన్నాను ఆపమని ఇంతవరకు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్సీ ఎక్స్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారిని కలుపుకుపోవాలని మీకు చెప్పారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వచ్చినప్పుడు బహిరంగ సభలో నవాజ్ బాషా గారు తిప్పారెడ్డిని కూడా కలుపుకొని వెళ్ళండి అనేసి మీతో అన్నారు అయితే మీరు నేను కలుపుకొని పోను స్పష్టంగా చెప్పినట్లు ప్రచారం ఉంది ఇందులో వాస్తవం ఎంత అంటారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా కానీ ఎవరు కూడా కానీ ఎప్పుడు దాని గురించి డిస్కషన్ జరగలేదు ఏదైతే మదనపల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అంత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెలిప్యాడ్లో పోయేటప్పుడు హెలిప్యాడ్లో కూర్చొని నరేష్ కుమార్ అన్నకు కూడా తిప్పారెడ్డికి పిలిచి ఎమ్మెల్యేతో కలుసుకొని పోమని చెప్పారు నేను ఆ రోజు ఏం చెప్పానంటే నా తిప్పారెడ్డి గారు మన పార్టీకి పనిచేయలేదు కాబట్టి నేను ఓడిపోయేదానికి ప్రయత్నించారు కాబట్టి కలుపుకొని పోయేదానికి ఎట్లయితే ఉందా అని చెప్పింది వాస్తవం అయితే మాట చెప్పింది వాస్తవం ఓకే అంత తిప్పారెడ్డిని కలుపుకొని పోని మీరు ఇటీవల జరిగిన ఇక్కడ విజయవాడలో జరిగిన మీటింగ్లో తిప్పారెడ్డికి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్ నిషార్ అహ్మద్ కుద్దు అని అన్నారనా క్వశ్చన్ ఆ టాపికే రాదు ఆ టాపికే రాదు ఎక్కడ కూడా అసలు మాకు కానీ తిప్పారెడ్డి సార్ కానీ నిసార్ భాషకు కానీ ఇంకోటి కానీ 1-to-1 కూర్చోబెట్టి మాట్లాడింది అయితే ఏం లేదు నన్ను పిలిచి మాట్లాడినారు నా తర్వాత తిప్పారెడ్డి సార్కి పిలిచి మాట్లాడినారు అంతేగాని ఆ టాపిక్ అయితే తిప్పారెడ్డికి ఇవ్వండి నిసార్ భాషకి ఇవ్వద్దని అక్కడ మీరిద్దరు ఒకటయ్యి నిషార్ అహ్మద్కి ఇవ్వద్దండి టికెట్ ఆ మాట లేదంటే మేము ఒక వ్యక్తిని చెప్తాము వాళ్ళకి ఇవ్వండి అనే డిస్కషన్ జరిగిందా ఆ టాపికే రాలేదు ఆ టాపిక్ అనేది రాలేదు అసలు ఆ నిసార్ భాషకు సీటు కావాలని తిప్పాడి సీటు కావాలని మాకు సీటు కావాలని తిప్పాడి సార్ అంతా తిప్పాడికి సీటు కావాలన్నాడు మా అంతకు మేము సీటు కావాలని పోయినాం నిసార్ భాష నిసార్ భాష సీట్ ఇచ్చాడు ఆ రోజు మీటింగ్లో మాత్రం గత డిసెంబర్ 28వ తారీఖు రోజు తిప్పాడి సారు మేడం శైలజ మేడంతో వచ్చారు నా అంతకు నేను పోయినాను నేను లోపల కూర్చొని వెయిట్ చేస్తా అంటే మన తిప్పాడి సార్ కూడా మేడం వచ్చారు అప్పుడు మాట్లాడినాము కానీ ఈ టాపిక్లు ఎక్కడ కూడా సార్కి ఇవ్వండి నన్ను ఇవ్వద్దండి నిసార్ అవన్నీ అబద్ధాలు అట్లా మాటలన్నీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మదనపల్లి మున్సిపాలిటీలో సుమారు 20 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేశారు వాళ్ళంతా మిమ్మల్ని ఆశ్రయించారు సార్ తిరిగి మమ్మల్ని ఉద్యోగాల్లో చేర్చుకోమని అనేసి అయితే అప్పటి అధికారులు కానీ వాళ్ళ ఏం జరిగిందో ఏమో కానీ ఎవరిని తీసుకోలేదు ఎందుకు వాళ్ళని తొలగించాల్సి ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అవును ఎందుకు ఎవరైతే
26 మందికి తొలగించాం. అప్పుడు మదనపల్లిలో కానీ రాష్ట్రంలో ఎందట కూడా గ్రామ సత్వాలయం లేవు. గ్రామ సత్వాలయాలు వచ్చిన తర్వాత, వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వర్క్ అంతా సత్వాలయాలకు వెళ్ళిపోయిన తర్వాత నేను మిత్రునడన గారు కూర్చొని మాట్లాడి దాంట్లో ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బులు కాబట్టి నెలకు దరిదాపులు 4-5 లక్షలు ఊరికి వేస్ట్ అవుతున్నాయి. ఒకరికి 14,000, 15,000, 18,000 జీతాలు ఇవ్వాలి కాబట్టి అంత అవసరం లేదని చెప్పి కూర్చొని తొలగించడం జరిగింది. అయితే వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా అయితే వాళ్ళు పోయి ఫీల్డ్లో పోయి పని చేయాలి. చెత్త ఊడిసే పని, లేకపోతే కాలువలు తీసే పని, లేకపోతే కుళాయిలు తిప్పే పని వాళ్ళు చేరిండేది. గత ప్రభుత్వాల వాళ్ళందరూ చైర్మన్లకు ఎమ్మెల్యేలకు మేనేజ్ చేసి ఏదో పెట్టుకున్నారు, నాకు తెలియదు దాని గురించి. దానిపైన ఆరోపణలు కూడా మీకు తెలుసు కాబట్టి దాని తర్వాత నేను గెలిచిన తర్వాత 26 మందికి తీసుకున్నారు. దాని తర్వాత ఒక మనిషి కూడా ఇంతవరకు తీసుకోలేదు. అక్కడ ఏమంటే వాళ్ళను మీ అన్నగారు షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళని పెట్టారని. షాజహాన్ బాషా గారు ఉన్నప్పుడే కాదు, నరేష్ కుమార్ రెడ్డి అన్న పీరియడ్ నుంచి శివప్రసాద్ పీరియడ్ వరకు కూడా అందరూ తీసుకున్నారు. నరేష్ అనే తీసుకున్నాడు, రవికుమార్ సార్ ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఎవరున్నా కూడా అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపులో ఎవరైతే ఇవి ఎక్సెస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ సత్వాలు వచ్చిన తర్వాత పని అంత లేదు, పని అంత డీసెంట్రలైజ్ అయిపోయింది. మున్సిపాలిటీ నుంచి దీనికి సత్వాలయాలకు వచ్చింది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో మీకు తెలుసు బాగా, మదనపల్లి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంత కరప్షన్ ఉన్నింది, శానిటేషన్లో ఎంత కరప్షన్ ఉన్నింది, వాటర్ ట్యాంకర్లో ఎంత కరప్షన్ ఉన్నింది. అది ఈరోజు నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వాళ్ళ పరిపాలన ఉండే వరకు ఎవరైతే మన మాజీ మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్ గారు ఉన్నప్పటి వరకు కూడా నేను వాళ్ళు చెప్పాను, మీరు ఇవన్నీ చేసేదానికి కాదని చెప్పి. వాళ్ళు గత ఒక 3 నెలలు 4 నెలల వరకు ఏదో వాళ్ళ ప్రభుత్వం ఉండింది, వాళ్ళ పవర్ ఉండింది కాబట్టి దాని తర్వాత పూర్తిగా నేను మున్సిపాలిటీలో కూర్చొని పూర్తిగా అరకట్టేసినాను. రోజుకైతే 500, 600, 700, 1000 ట్యాంకర్లు కూడా సమ్మర్లో నడిపేవాళ్ళు. ఈ 5 సంవత్సరాలు మీరు ఎక్కడైనా ట్యాంకర్ బిల్లులు పెట్టండి, ₹1 లేదు, ఒక అవినీతి లేదు, ఒక శానిటేషన్ లేదు, కాంట్రాక్ట్ వర్కులు లేవు, దళారీ వ్యవస్థ లేదు. కాలువ తీసేవాడిని పోయి అడిగినా కూడా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, మా ఎమ్మెల్యే గారు దేవుడు అంటారు. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నాకు తెలిసి మున్సిపాలిటీలో ఎక్కడ కానీ అవినీతికి తావలేని పాలన ఉంది. నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకు చేశానంటే ఇది, నేను ముందు శాసనసభ్యుడు కాకముందు ఎంతోమంది ఎక్కువ దాంట్లో ఎస్సీలు పనిచేసేవాళ్ళు, కాలువలు తీసేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, మేస్త్రి అని ఉండేవాళ్ళు. ఆ మేస్త్రి కింద ఒక 25 మంది, 30 మంది, 40 మంది పనిచేసేవాళ్ళు. అవును. ఆ మేస్త్రి వచ్చి వాళ్ళకు వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. అవును. ఎంత వడ్డీ తెలుసా మీకు? ₹8, ₹10 వడ్డీ. వాళ్ళకు వచ్చే జీతం నెలకు ₹10,000 అంటే వీళ్ళు తీసుకుంటే 20,000, 30,000, 50,000 వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఆ వడ్డీకి ఆ డబ్బు సరిపోయేది. ఆ ఏటీఎం కార్డులు కూడా ఆ మేస్త్రీలు తీసి పెట్టుకునేవాళ్ళు. మీకు వార్త కూడా రాసిన తీసుకునేవాళ్ళు. కాబట్టి నాకు ఎంతో మంది, నాకు ఒక్కసారి అడ్వకేట్ శ్రీధర్ అని ఉన్నారు, దేవి స్టూడియో తెలుసు, ఈరోజు ఇప్పుడు లేరు ఆయన. ఆయన నేను చాలా మంచి స్నేహితులు. ఎప్పుడు కూడా మేము వారానికి ఒక రోజు కలిసేవాళ్ళం. ఒక్కసారి అడిగినాడు, నువ్వు రాజకీయాల్లో ఎందుకు రావాలనుకుంటున్నావు అని. మంచి చేసేదానికి. నాన్న ఏం మంచి చేస్తావు నువ్వు? కరప్షన్ చేయను, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ అరగట్టాలని దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటా అన్నాను. చేసుకుంటావా నువ్వు అన్నాడు. చేసుకుంటానా? ఎక్కడ జరిగింది మాట తెలుసా? సొసైటీ కాలనీ రామాలయం గుడి ఉంది, ఆ గుడిలో ఒక ప్రోగ్రామ్ పోయినాం. ఇంకా నాకు సీట్ వస్తుంది, ఇంక 2-3 నెలలు వస్తుందంటే నాకు సీట్ వస్తుంది అన్నాను. నాకు ఈసారి తప్పకుండా సీట్ వస్తుందా అని. ఒక 20 సంవత్సరాల నుంచి నేను చూసినాను కాబట్టి 2009లో మా అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అది అరికట్టాలని చెప్పి ఒక కంకణం కట్టుకునే, కంకణంగానే అది ముగిసి. ఈరోజు మీరు కావాలంటే ఈరోజు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు కదా, డబ్బు అంటే నాకు కూడా ఆశనా. డబ్బు ఎవరికి చేయదు, ఎవరికి చేయదు కదా, నాకు కూడా డబ్బు. నేను కూడా రాజకీయాల్లో డబ్బు పెట్టి గెలిచి వచ్చింది. ఎంత నీతిగా ఉన్నా మళ్ళీ రాజకీయాలు చేయాలంటే ఓటుకి డబ్బు ఇవ్వాల్సింది. నాకు కూడా డబ్బు చేయదు. దాంట్లో నీతికి డబ్బు ఏది, అవినీతి డబ్బు ఏమి, మంచి డబ్బు ఏమి, చెడు డబ్బు ఏమి అనేది ఆలోచించుకోవాల్సిన మనస్తత్వం లీడర్కి ఉండాలి. సరే, ఏది ఏమి ఉన్నా కూడా అల్టిమేట్గా నేను చేసిన పని
నేను చేసిన పనితీరు నాకు మనసు పూర్తిగా సంతోషం ఉంది. ఈరోజు దేవుడు నాకు ఎందుకు ఇది మంచితనం చేశాడా, ఎందుకు చేశాడా అనేది నేను కూడా కొంచెం బాధాకరం కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారితో కలిసిన తర్వాత ఈ నిర్ణయం చెప్పినారు. కానీ నేను ముఖ్యమంత్రి గారు పిలిస్తే పోతా, లేకపోతే నేనే ఒకసారి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుని పోయి ఎందుకు నా ఈ మాదిరి చేసామని అడిగే ధర్మం నాకుంది. నేను అడిగిన తర్వాత దాని తర్వాత ఏ నిర్ణయం రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాలకి ఈసారి వదిలేసి ఉండాలని చెప్పి నిర్ణయం మళ్ళీ తీసుకుంటాను. మన కదిరి రోడ్లో వక్ఫ్ బోర్డు స్థలాలు ఉన్నాయి. అక్కడ సుమారు 40 మంది మీ కమ్యూనిటీకి చెందిన వారు గుడిసెలు అన్ని కొట్లు పెట్టుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మొత్తం తీసేశారు ఒకటి. అయితే ఆ కారణం వల్ల మీ వర్గంలో మీ పట్ల కొంచెం అసంతృప్తి ఉన్నదనేసి ప్రచారం సాగింది. ఇది నిజమేనంటారా? అన్నా, అది 2009 నుంచి 14 షాజహాన్ భాష ఉన్నప్పుడు మా అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది కోర్టులో అయింది. అందరూ తర్వాత అయింది కాబట్టి అది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ. ఒక మంచి పెత్తనం చలాయించాలంటే జరగదు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను 5 సంవత్సరాలు. నేను ఎక్కడ కూడా ఎవరికైనా ఒక షెడ్ వేయించానా, లేదా ఒక రూమ్ ఇచ్చానా, ఒక రూమ్ కట్టేదానికి ఏదైనా ఇల్లీగల్గా చేశానా? గత 2009 నుంచి 14 వరకు ఆయన కట్టిన రూములన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. దానిపైన మున్సిపాలిటీ వాళ్ళు ఛార్జ్షీట్ వేసినారు. మొహమ్మద్ ఖాన్ చెప్పి రిటైర్డ్ ఎంఆర్ఓ గారు 92 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆయన కోర్టుకు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంత ముక్కుసూటిగా ఉన్నారు, ఇంత హానెస్ట్గా చేశారు రాజకీయ ఈ 4.5 సంవత్సరంలో. ఇట్లా ఒక్కసారిగా మీకు టికెట్ కేటాయించకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోవటము మీకు ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చామని ఏమని అనిపిస్తుందనా? అదే చాలా బాధాకరంగా ఉంది. అది చెప్తేనే ఇందాక చెప్తేనే ఇది ఎందుకు సడన్ గా జరిగింది అనేది నిర్ణయం ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారితో పోయి మాట్లాడి ఆ నిర్ణయానికి ఏదన్నా ఏం చెప్తాడో, నా తప్పు ఏమనేది అడగడంలో నా ధర్మం ఉంది. ఖచ్చితంగా నేను అడుగుతా. అంటే సీఎం గారి నుంచి మీకు స్పష్టమైన హామీ వస్తే, మీకు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మీకు స్పష్టమైన నాకు పదవులు అవసరం లేదు, ఇదే పార్టీలో కొనసాగుతారా? నేను పదవులు తీసుకోండి. ఓకే, ఎమ్మెల్యే కంటే ఈశ్వరన్న ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి ఏమి ఉండదు ఇంకా కాన్స్టిట్యున్సీలో. ఏమి ఎమ్మెల్యే కంటే కార్పొరేషన్ ఇవ్వచ్చు కదా, అది క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది కదా. నాకు అవన్నీ నాకు మదనపల్లి వదిలి పక్క కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఫోన్ చేసేవాడు కాదు. తెలుసు, ఆ విషయం తెలుసు. పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళని కూడా ఇక్కడికి ఏలు పెట్టించేవాళ్ళు కాదు, ఆ విషయం తెలుసు. పక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరన్నా మా బంధువులు, సొంత బంధువులు అడిగినా కూడా నేను డైరెక్ట్ గా అధికారులకు ఫోన్ చేసేవాడు కాదు. కన్సల్ట్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా మా బంధువులు, మా తెలిసిన వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీలు వస్తారు, సహాయం చేయనా అని చెప్పాను. కానీ నేను అధికారులకు ఫోన్ చేసి నేను మదనపల్లి ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను, మా వాళ్ళు వస్తారు పని చేయమని నేను చెప్పలేదు. వాళ్ళు ఎవరైనా చెప్తే అధికారులు కూడా, నేను అధికారులు చెప్పేవాళ్ళు ఏదైనా ఉంటే కరెక్ట్గా ఉంటే ఏదైనా చేయండి, ఏదైనా అవకలతో ఉంటే పని చేయండి, నా దృష్టికి దాటి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుకున్నాను చెప్పిన అంతవరకే. కానీ అలా నేను జరిగిన నా రాజకీయ 4.5 సంవత్సరంలో నాకు పూర్తిగా మనస్ఫూర్తిగా సంతోషం ఉంది. మనస్ఫూర్తిగా నాకైతే 2 రోజులు బాధగా ఉంది, ఇప్పుడైతే నాకేం బాధ లేదు. మంచి పుట్టినోడు సావుగా తప్పదు. రాజకీయాలు వచ్చినోడు ఎన్ని రోజులు చేసినా ఎక్స్ అయ్యేవాళ్ళ మళ్ళీ ప్రజెంట్ కావాలా, అది శాశ్వతమని నేను దానికి నిర్ణయించుకున్నాను. ఒకటే నా నిర్ణయం అంటే మా లీడర్ దగ్గర పోయి అడగాలి, అడిగిన తర్వాత నిర్ణయం. నేను తప్పేం చేశాను సార్? నా సర్వేలో బాగున్నప్పుడు నన్ను తీసే కారణం ఏమంటే నిసార్ భాష సర్వేలో 1% వచ్చింది. నాతో పాటు సర్వే చేసావు నిసార్ భాష గారికి. కానీ అదే నిసార్ భాష 2000 మీకు అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఆయన కూడా రేస్ లో ఉన్నారు కదా. 2014లో ఉన్నాడు, 2019లో కూడా ఉన్నారు. ఆయన ఆయన పక్కకి వెళ్ళిపోవటం వల్లే కదా మీకు అప్పుడు సీటు వచ్చింది. ఎందుకు పక్కన వెళ్ళిపోదు? ఎందుకు ఎవరు వెళ్ళిపోమని నేనేమన్నా వాళ్ళకి ఆయన బెదిరించాను? ఆయన అప్పుడు ఏదో ఉద్యోగంలో ఉన్నాను, నేను రాను వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, అది నాకు తెలియదు. 2014 కూడా ఇదే మరి అనౌన్స్ చేశారు. అవును, మళ్ళీ ఎందుకో డ్రాప్ అయి తిపాడి గారికి ఇచ్చారు. 2019లో అయితే అప్పుడు డైరెక్ట్గా నాకే ఇచ్చారు, నిసార్ భాష పేరు రాలేదు అప్పుడు. ఇప్పుడు 2024లో వచ్చింది కాబట్టి నా రిక్వెస్ట్ కన్సిడరేషన్ కూడా ఒకటి ఏమంటే ముఖ్యమంత్రి గారికి మాట్లాడాలి. ఇప్పుడు నిసార్ అహ్మద్ కూడా మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తే కదా, ఆయనకు టికెట్ ఇవ్వడంలో కూడా మైనార్టీ వర్గానికి న్యాయం చేసినట్లే కదా మీ పార్టీ. నేను దానిపైన మాట్లాడడం లేదు.
ఆ రోజు దేవుడు నన్ను ఈరోజు పొద్దున్నే నాతో వచ్చి కలిసినారు నిసార్ భాష మీ ఇంటర్వ్యూకి రాకముందు నాతో మాట్లాడినాడు. ఓకే. వాళ్ళ నాయన మా నాయన మంచి స్నేహితులు. నిసార్ భాష నేను కూడా మంచి స్నేహితుడు, నాకంటే వయసులో పెద్దోడు. నాకు ఆయనకి ఏం విభేదాలు లేవు. ఆయన రాజకీయంగా రావాలనుకున్నాడు, దేవుడు ఆయన కరుణించాడు. నాకు రాజకీయంగా 5 సంవత్సరాలు ఉందా లేదా అనేది అది నిర్ణయం దేవుని చేతిలో. నేను చెప్పిన, నేను స్వాగతించిన, నువ్వు నాకు సహాయం చేయాలన్నాడు. నేను ఒకటే మాట చెప్పినాను, అన్నా నేను రాజకీయాల్లో మళ్ళా కొనసాగాలంటే నాకు రాజకీయాల్లో వద్దని చెప్పి తీసేసిన దానికి మళ్ళీ నేను మీతో వచ్చి పనిచేస్తే నా వ్యతిరేకత అంతా మీ పైన పడి ఏదైనా ఓడిపోతే దానికి బాధ్యత ఓడితాడు. ఎమ్మెల్యే పని చేయలేదు, ఎమ్మెల్యే ద్రోహం చేశాను అంటాడు. ఆ మాట నేను తెచ్చుకోవాల్సిన అవసరం. ఇప్పుడు నాకు వద్దనుకున్నప్పుడు సీట్ తీసేసినప్పుడు నేనేం చేయాలి? నా పని నేను చేసుకోవాలి. ఓకేనా? మీ భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా? నా దేవుని వల్ల నాకు మంచి వ్యాపారం ఉంది. దాంట్లో నేను వ్యాపారం చేసుకుంటే బాగుంటాను. రాజకీయంగా ఏమంటే నాకు నమ్మకం ఉన్న వాళ్ళు, నీతి నిజాయితీలు ప్రతిరోజు సీటు లేదని తర్వాత ఎంతో మంది మాట్లాడుతున్నారు. అది మీరు కావాలంటే కూడా మీరు లోకల్గా సర్వే చేసుకోండి. ఈ మదనపల్లి నియోజకవర్గం ప్రజలు కానీ, తమ్మలపల్లి నియోజకవర్గం కానీ, పల్లియేరు నియోజకవర్గంలో కూడా కానీ ఎంతోమంది, నేను పూర్తిగా 100% నేను కావాలనుకో ఒక 50 నుంచి 60 నుంచి 70% వరకు, మోర్ దెన్ 50%, ఇప్పుడు టిల్ 70 వరకు నువ్వే మదనపల్లికి ఎమ్మెల్యే కావాలా అనే ఒక ఆలోచనతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ నేను పోయి అడగడం, ఇంకా 3 నెలలు టైం ఉంది. సీఎం గారికి అడగడం కన్సిడర్ చేసి చేయకపోవచ్చు. అన్నము అమ్మకు అడగందే పెట్టదు. అట్లా అడగడం మన బాధ్యత, పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ బాధ్యత. కొనసాగుతామా, కొనసాగలేమా, మాకు ఇష్టం ఉందా లేదా, అయితే ఉండే కాడికి వరకు మేము లాయల్గా ఉన్నాం. ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాకు ఎంతో ఒత్తిడి పెట్టినారు, హై నంబర్స్ ఇచ్చినారు. వాళ్ళు ఆ రోజే చెప్పారు నాకు, ఏమి నీకు సీట్ ఇరు, మా మాట ఇని మాకు ఓటు ఏమన్నారు. నేను అట్లా దిగజారిపోయే పని చేయను. తల్లి పాలు తాగి తల్లి రమ్ము చేసి తన్ని వ్యక్తిగతం అయితే నాది కాదు. ఇందాక మీకు ముందు కూడా చెప్పాను, నిన్న కూడా ఒక టీవీలో చెప్పాను. అట్లా ద్రోహం చేసి మా నాయకుడికి పోయే తత్వం. నేను ద్రోహంగా పోకూడదు, నాయకుడు మమ్మల్ని ద్రోహంగా పంపించేసేది పర్వాలేదు, మేము పోకూడదు. ఎందుకంటే సమాజంలో మళ్ళీ మేము ఉండాలి. అది నిర్ణయం ముఖ్యమంత్రి గారిది, ఎంపీ గారిది, మంత్రి గారు. మనం ఏం చేయలేం. మా శక్తి ఎంత ఉంటే అంతవరకే మనం పనిచేస్తాం, కానీ శక్తికి మించి ఎవరు ఏం చేయలేరు, మాకు ఇవ్వలేరు కూడా. దానికోసం నిర్ణయం ఫైనల్ ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిస్తే పోతాం, పిలిచకపోయినా కూడా వారం 10 రోజులు అపాయింట్మెంట్ తీసుకుని మా వాదన చెప్తాం. దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేదు. మరి దాని తర్వాత మా నిర్ణయం మాది, వాళ్ళ నిర్ణయం. రాజకీయాల్లో అందరూ కూడా 5 కోట్ల జనాభా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. 175 మందిలే ఎమ్మెల్యే అయ్యేది, 5 కోట్ల జనాభా కాదు. మదనపల్లిలో 2,56,000 మంది ఉన్నారు, 4 లక్షల జనాభా ఉన్నారు. ఒకరే 10 మంది కంటెస్ట్ చేసినా ఒకరే ఎమ్మెల్యే. అది దేవుడు ఎవరికి అదృష్టం ఇంత ప్రాప్తం పెట్టింటే, నేను దేవుడు నమ్ముకున్నాడు, నాకు ఏం చేసినాడు మంచి చేస్తాడని పూర్తి నమ్మకంతో. ఇంత వైరాగ్యం ఎప్పుడు వచ్చింది? ఇంత వైరాగ్యం ఎప్పుడు వచ్చింది? వైరాగ్యం ఏం లేదు, వైరాగ్యం ఏముంది, వాస్తవం ఇది. వైరాగ్యం ఏం లేదు. ఏంటో నేనేం డిప్రెస్ గా మాట్లాడడం లేదు. నేను చెప్పిన, నేను ఎప్పుడు దేవుడు నమ్ముకునేవాడు. దేవుడు అనేవాడు ఉంటేనే ఏది కూడా జరిగేది. వైరాగ్యం ఏం లేదు, డిప్రెషన్ ఏం లేదు. నేను చాలా సంతోషం. కొన్ని రోజులు అయితే నాకు బాధ ఉండింది, సడన్ గా నేను కోలుకోలేకపోయింది. నేను మొన్న నాకు చెప్పి సీఎం గారు మళ్ళా ఈ పని చేశాను. పార్టీ కూడా ఆయనకి ముఖ్యం కాబట్టి ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జుట్టు ఉంటే ముడే ఇచ్చు అంటూ ఉంటారు. మాకే మీటింగ్లో కూడా, ఓపెన్ మీటింగ్లో కూడా, ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలతో మీటింగ్లు చేసినప్పుడు చెప్తుంటారు. ఆయన నిర్ణయం, ఆయన ఏది మంచి జరుగుతుంది. మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నిసార్ అహ్మద్ని అధిష్టానం నిర్ణయించింది. మీతో ఏమన్నా అధిష్టానం పిలిపించి మాట్లాడిందానా? లేదు, మాట్లాడలేదు. పిలిచి మాట్లాడతాని నమ్మకం ఉంది. ఏమన్నా హామీ ఇచ్చారా మీకేమన్నా? నాకేం లేదు. ఆ రోజు డిసెంబర్ 28వ తారీఖున నాకు పని చేసుకోమన్నారు, నేను వచ్చేసాను. దాని తర్వాత ఆయన పిలిచి మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, అది మా నిర్ణయం, నాయకుడి నిర్ణయం. మాట్లాడితే సాగుదీస పోతాం, మాట్లాడకపోయినా మాకు దేవుడు వ్యాపారం ఇచ్చినాడు, మా వ్యాపారం మేము చేసుకుంటాం. ఇప్పుడు అధిష్టానం నుంచి మీకు ఎటువంటి పిలుపు రాలేదు? రాలేదు ఇంతవరకు, ఈ రోజు ఒకటి కూడా రాలేదు. పోనీ ఇతర పార్టీల నుంచి ఏమైనా పిలుపు వచ్చిందనా? చాలా పార్టీలు పిలుస్తా ఉండనా, మీ దగ్గర దాపెట్టేది అట్లా. మీరు సూటి మనిషి కాబట్టి నా దగ్గర అన్ని పార్టీలు మాట్లాడినారు. ఈవెన్ బీజేపీ కూడా నాతో మాట్లాడింది. నేను మా నాయకుడు నాకు నమ్మి సీట్ ఇచ్చాడు కాబట్టి మా నాయకుడి నిర్ణయం తర్వాత నేను
నిర్ణయం ఏమనేది తీసుకుంటానని చెప్పాను. అట్లా అంటే ఒక నాయకుడిగా ఒక నమ్మకం ఉండి సీట్ ఇచ్చిన తర్వాత ఆయన జెండా కింద మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కింద మనం ఎంత బలమైన వాడు ఉన్నా కూడా, ఎంత కులం ఉన్నా కూడా, పార్టీ అనేది తల్లి లాంటిది కాబట్టి తల్లికి ద్రోహం చేసి పోయే తత్వత్వం అయితే నాది కాదు. ఎప్పటి వరకు పార్టీ నన్ను గుర్తించే వరకు, పార్టీ నన్ను గుర్తించదు, నేను నీ అవసరం లేదన్నప్పుడు నా నిర్ణయం నేను తీసుకోవాల్సింది కదా. దాంట్లో ఏమైనా తప్పు అంటారా మీరు? నేను పార్టీకి ద్రోహం చేసి పోవడం లేదు. ఇప్పుడు పార్టీలో నాకు విభేదాలు ఉన్నాయి, క్యాడర్ లేదని చెప్పు, ఇంకోరు లేదని చెప్పు, నన్ను వద్దని చెప్పి తీసేసిన తర్వాత పార్టీకి నేను చేసిన కూడా డ్యామేజే కదా మళ్ళీ. ఓకే, ఇప్పుడు నిసార్ అహ్మద్ కి రేపు టికెట్ అనౌన్స్ అవుతుంది అనుకోండి. అయిపోయింది కదా, అయిపోయింది. ఓకే, ఇంకా ఇన్ఛార్జ్ ఇచ్చారు, ప్రకటన ఓకే అయిపోయింది అనుకోండి. ఆయన గెలుపుకు మీరు కృషి చేస్తారా? పార్టీగానే నేను వ్యక్తిగానే నేను వీక్ అయ్యి పార్టీలో వీక్ ఉన్నదని చెప్పి నన్ను తీసేసినప్పుడు మళ్ళీ నేను ఆడిపోతే నా వ్యతిరేకత అంతా వాయిన పైన పడిపోతుంది కదా. ఓకే, అందుకని ఎన్నికలకు దూరంగా ఉంటారు అనుకుంటుందా? అంటే నాయకుడు నిర్ణయం తర్వాత దూరంగా ఉంటామా, దగ్గర ఉంటామా, పార్టీ వదిలేస్తామా, వేరే పార్టీకి పోతామా అనే నిర్ణయం. మళ్ళీ మేము పార్టీని ద్రోహం చేయడం, పార్టీ మమ్మల్ని ద్రోహం చేస్తాం అనేది. ఇప్పుడు ఎవరైతే 59 మంది నియోజకవర్గాల్లో మార్చేసినారో ఇంకా ఎంతమందికి మారుస్తారు, ఏం పిలిచి మాట్లాడతారు అనేది నిర్ణయం వాళ్ళది. పిలిస్తే సంతోషంగా పోతాం, మా వాదన అనేది చెప్పుకుంటాం నాయకుడి తర్వాత. ఆయన కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది ఆయన మనసుకు తగ్గిందండి. పార్టీ అనేది ముఖ్యం. వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నేను చూసిన, ఎందుకంటే నేను కూడా దాదాపు 20 సంవత్సరాలుగా చాలా మంది రాజకీయ నాయకులు చూశాను. అందరూ లౌక్యంగా పోతారు వచ్చింది. కానీ నేను మిమ్మల్ని చూసా, చాలా ముక్కు సూటితనం, ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు. ఇది రాజకీయ పార్టీ నాయకులకి డ్యామేజ్ చేయదా? సరేనా, ఇప్పుడు మీరు చెప్తున్నారు లౌక్యంగా పోతారని. లౌక్యం అనేది చాలా గుడ్ వర్డ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈశ్వరన్న ఒక మనసులో ఒక మాట, బయట ఒక మాట పెట్టుకొని నా దగ్గరికి వస్తాడు ఏదైనా పని అనుకోండి, సరేనా ఈశ్వరన్న చేస్తామని చెప్పి లౌక్యంగా, దాంట్లో ఏముందో ఎంఆర్ఓకి చెప్తాము, ఎండిఓకి చెప్తాం, ఇంకోటి చెప్తాం అనుకోండి, అది జరగదు. మళ్ళీ వస్తారు మీరు, మళ్ళీ లౌక్యంగా చెప్తాను, సరే మళ్ళీ వస్తారు, మళ్ళీ లౌక్యంగా చెప్తారు, ఏం మేడం మీరు చేయలేకపోతున్నా, చేస్తే అదో ఇదో, మున్సిపాలిటీలో కమిషనర్ మేడం లేడీ ఉంది కాబట్టి, లేకపోతే ఎంఆర్ఓ లేడీ ఉంది కదా మేడం, ఏదో సాయం చేయండి నాకు నమ్ముకొని అన్నట్టు 1-2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4 సార్లు చెప్తా, తిరుగుతారు. 4వ సారి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాము, ఏం పని చేయలేదండి, దాంట్లో సంబంధించి ఏదో ఉంటుంది కదా, గూడు చెప్పారు కదా. ఇంత ముఖ్య సూటితనం మీకు అవసరమా? లౌక్యంగా పోవాలంటున్నారు కదా, దానికి నేను మీకే అడుగుతున్నాను. లౌక్యంగా పోయి చెప్పి మేలు అంటారు, జరగని పనికి 10 సార్లు తిప్పుకొని లేదన్నాడు మంచిదా అని అడుగుతున్నాను మీకే. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ఎవరికైనా పని వస్తుంది, ఆ పలానా పని చేయండి అంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఏదో వస్తుంది, సార్ ఇది పలానా ప్రాబ్లము అనేసి, అది పలానా ప్రాబ్లం అండి, అది కాదు అండి అని మనం మామూలుగా చెప్తారు జనరల్గా. అయితే ఇప్పుడు సపోజ్ ఎంఆర్ఓ ఆఫీస్కో పట్టా పాస్ బుక్స్కో లేదో దేనికో పోతాడు, మీరు ఫోన్ చేస్తారు ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారు పలానా వ్యక్తి వస్తాడు చేయండి. జెన్యూనిటీ అయితే చేస్తారు వాళ్ళు కూడా. జెన్యూనిటీ లేదనుకో, ఒకవేళ పాజిబిలిటీ ఉంటే కూడా వాళ్ళు చేస్తారు. ఆడ ఏమీ లేనప్పుడు మనం ఏం చెప్పాలంటే, అది ఏమీ లేదండి, జరగదు, లౌక్యంగా చెప్పేస్తే అయిపోతుంది. కానీ మీరు ఇది జరగదయ్యా, పోయా, బావుదయ్యా, అది 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 ఎట్లా చెప్తారంటే, కొంతమంది నాయకులు ఉన్నారే నన్ను డ్యామేజ్ చేయాలని చెప్తారు. అట్లా చెప్పింటే ఈ 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు సర్వే రిపోర్ట్ కూడా మళ్ళీ మదనపల్లికి మళ్ళీ నవాజ్ బాషా కావాలని చెప్పి 54% రాదన్న. ఎక్కడో 10కో 15కో 20కో నిలిచిపోయింది. నేను సర్వే చేయించింది కదా, నాకు 3 నెలలకు ముందు సెప్టెంబర్లో సర్వే చేసి ఎవరైతే ధనంజయ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన దాంట్లో నాకు 54% సర్వే రిపోర్ట్ ఉంది. ఏమంటే మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే నవాజ్ బాషా అని ఉంటే ఎట్టుంటుందని చెప్పి సర్వే చేసిన దాంట్లో నాకు 54% ఇచ్చింది. మీరు చెప్పిన మాట పోయా అని చెప్పిందంటే నేను ఎక్కడో 10కో 20కో నిలిచిపోయేవాడు. మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ సర్వే? నేను చెప్పించింది కాదు కదా సర్వే రిపోర్టు. నేను ఎవరికి మ్యానిపులేట్ చేసిండే సర్వే రిపోర్ట్ కాదు కదా. నేను మ్యానిపులేట్ చేసింటేనే ఓకే, నేను మ్యానిపులేట్ చేసో ఈశ్వరన్నకో ఇంకో అన్నకో మదనపల్లి చేయొచ్చు. రాష్ట్రం ఎందుకు చెప్పించింది ముఖ్యమంత్రి గారి సర్వే రిపోర్ట్ రాదు కదా అది. అవును, ఇప్పుడు సర్వే రిపోర్ట్ మీకు అనుకూలంగా ఉన్నా కూడా మీకు టికెట్ ఇవ్వట్లేదు కదా. అది నాయకుడు అడగాల. నాకు కూడా అదే అర్థం కాకుండా ఇప్పుడు కూడా నాయకుడు చెప్పాడు. ఇప్పుడు సర్వే రిపోర్ట్ లేకుండా ఒకవేళ సర్వేలు అనుకూలంగా లేకపోతే ఓకే ఇవ్వలేదు అనేసి, మొన్నటి డిసెంబర్ వరకు ఏమీ లేదన్నా. ఎంపీ మిథున్ రెడ్డి గారు
ఏదైతే నేను మనోజారెడ్డి గారికి చైర్మన్ చేశానో ఓకే చలపతి అన్నకు చేయలేదని చెప్పిన రోజు ఆ రోజే ఆయనకు మనసులో కొరత పడింది. ఓకే ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు చెప్పినారు మీరు ముక్కు సూటిగా మాట్లాడతాను, ఇదే ముక్కు సూటితనం, చూడండి, వేరేది ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళని చైర్మన్ గా చేసి కూడా వాళ్ళతో కూడా ఇప్పుడు మీకు విభేదాలు తలెత్తాయి. అది అది వాళ్ళ కృతజ్ఞతకే వదిలేస్తానంటా ఉన్నాను కదా. నేను వాళ్ళ దగ్గర ఏమి ఇప్పుడు నాతో విభేదాలు పెట్టుకోవడంలో వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయో, ఆ ఆశలు అచీవ్మెంట్ కాలేదని చెప్పి ఏమన్నా ఉందో నేను ఎప్పుడు కూడా అది ఏదో చెప్పండి. నాకు తెలియదు, చెప్పండి. నాకు తెలియదు, దేవుని సాక్షి దాంట్లో ఏమో ఇంత చెప్పినాడు చెప్పనా. నాకు వాళ్ళకి విభేదాలు ఏం లేవు, వాళ్ళ మనసుకి ఏం కొరత ఉందో కమిషనర్ చెప్పింటారు నా మీతో, కమిషనర్ మాట్లాడి ఏం లేదు, ఏం మాట్లాడు అన్నా. చూడండి, కమిషనర్ చెప్పలేదా, కమిషనర్ టీపీఎస్ చెప్పలేదా, కమిషనర్ చెప్పినా, చైర్మన్ చెప్పినా, ఇంకోరు చెప్పినా కూడా మీరు నన్ను అడిగినారు, నేను మీకు చెప్పాను. ఆ పాపని కూడా పిలిచి ఇంకోసారి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, ఆ పాప ఏం చెప్తే తెలిసిపోతుంది కదా. దాంట్లో మీరు మదనపల్లిలో ఉండేవాళ్ళే. ఇప్పుడు నాకు కూడా మీరు ఓపెనింగ్ పిలిచారు, నేను అప్పుడు లేని విజయవాడలో ఉన్నాను, మళ్ళీ రావాలనుకుంటున్నా, సమయం లేదు. ఇప్పుడు సమయం టైం వచ్చింది కాబట్టి మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చినాను. ఇప్పుడు కాబట్టి ఇంకా వారానికి 10 రోజులకు చైర్మన్ గారు వస్తారు, ఆ పాప దగ్గర తీసుకుని ఏముంది. మీకు టికెట్ రాకపోవడం వల్ల మీ కుటుంబంలో చాలా తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఈ మధ్య మీ ఫ్యామిలీ అంతా ఒక చోట మీట్ అయ్యి భవిష్యత్తు కార్యాచరణగా మీరు వేరే పార్టీలోకి వెళ్ళాలని ప్రెజర్ పెడుతున్నారంటున్నారు, నిజమేనా? మీరు వద్దు, మనకి ఈయన న్యాయం జరగలేదు, వేరే పార్టీకి వెళ్ళుని మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇటీవల ఓ చోట మీటింగ్ పెట్టుకొని మీ మీద ప్రెజర్ పెడుతున్నారంట, నిజమేనా? అదంతా ఏం లేదన్నా. కుటుంబం అయిన తర్వాత ఒక పెద్ద కుటుంబంలో, మాది చాలా పెద్ద కుటుంబం. మేము 4 అన్నా తమ్ముళ్ళము, 8 మంది మా నాయనకు ఆడబిడ్డలు. మాది పెద్ద కుటుంబం. మదనపల్లిలో కూడా ముస్లిమ్స్లో మాకు అన్ని రకాలుగా ముస్లిమ్స్ కంటే మాకు ఎక్కువ హిందూస్తోనే పరిచయాలు, అన్ని కమ్యూనిటీలో మీరు కాబట్టి చూసుకోండి. నా దగ్గర ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందూసే ఉన్నారు ఈ 4.5 సంవత్సరంలో కూడా. ఒక మనిషి పైన ఒక ప్రేమ ఆప్యాయత ఉంటుంది. వాళ్ళేని కాదు, మిగతా పార్టీలో కూడా నువ్వు ఇంత నీతి నిజాయితీకి బతికిన దానికి నీకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఈ పార్టీలో కొనసాగదని చాలా మంది చెప్తున్నారు, రకరకాలు చెప్తున్నారు. కానీ అట్లయితే మనము ఏదైతే అట్లా తప్పు నిర్ణయాలు, తప్పు మాట నేను రకాన్ని మాట్లాడే వ్యక్తి కాదన్నా. ఓకే, ఫైనల్ గా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీ ఇంట్లో ఇప్పటి వరకు మీ వెంట నడిచిన కార్యకర్తల కోసం ఏం చెప్తారన్నా? ఏమని అంటే చాలా మంది నాకు కూడా ఫోన్లు చేశారు, మా ఇంత నిజాయితీగా ఇంత హానెస్ట్ గా పనిచేసిన మా ఎమ్మెల్యే ఇందాక చెప్పారు మీరు నీతి నిజాయితీ లేదు. అదే ఎవరు, అది ఆరోపణలు. నేను చెప్తాను, మీరు చేశారని నేను చెప్పాను, ఆరోపణలు అని చెప్పాను. ఆరోపణలు తిప్పికొట్టే శక్తి కూడా మీకు ఉండాలి కదా. ఎవరికి? మీకు. అది మీరు క్లారిటీ ఇస్తారు కదా, నేను ఇస్తాను కదా, పిలిపించండి. ఇప్పుడు నాగరాజ్ అనే వ్యక్తి ఫోన్ చేసినా మీరు ఎత్తలేదు అతను, మీరు మళ్ళీ పిలిపించండి. మళ్ళీ పిలిపిస్తాను నేను. మీరు ఎవరైతే ఇంకొకరు కూడా ఈశ్వరన్న, మీరు నాకు సహాయం చేసే వ్యక్తి ఉంటే, మీరు సుమన్ టీవీ న్యాయం చేస్తుందంటే నాకు వేరే రాజకీయ నాయకులతో అవసరం లేదు. నవాజ్ బాషా పైన ఏదైతే మంచి ఆరోపణ చేస్తాడో ఆ ఆరోపణ తిప్పి కొట్టాలంటే ఏ డిపార్ట్మెంట్ అధికారి కూడా కానీ, ఏ వ్యక్తి కూడా కానీ, మాకు ప్రాధాన్యమైన బుక్ ఏదంటే ఖురాన్, క్రిస్టియన్స్ కు బైబిల్, హిందువులకు భగవద్గీత, ఈ 3 తీసుకొని రావాలి. ఏ అధికారి కూడా కానీ, ఏ వ్యక్తి కూడా కానీ నవాజ్ బాషాకు 10 రూపాయలు కూడా మేము టీ దాపించినామంటే కూడా నేను ఆ ఖురాన్ పట్టుకొని ప్రమాణం తీసుకుని నేను సిద్ధం. మే 23వ తారీఖున బేస్తవారం అనే రోజు నాకు శాసనసభ్యుడుగా 29,648 ఓట్లతో నేను గెలిచినానని చెప్పి నాకు సాయంత్రం 7:30 గంటలకు అనౌన్స్మెంట్ చేశారు. 24వ తేదీకి పొద్దున్నే నేను ప్రజలు ఫుల్గా వచ్చారు, సందడి మాదిరి. అయితే కూడా నేను జామియా మసీదుకు పోయి నేను ఆ రోజు ప్రమాణం చేసి వచ్చాను. అన్ని కులాల ముందర నా వెంట దరిదాపులు అంటే ఆ రోజు 500 మంది వచ్చారు జామియా మసీదులో. నేను జామియా మసీదులో ఆ రోజు దరిదాపులు అంటే 5-6 వేల మంది ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, నేను దౌర్జన్యానికి తావీను, నేను కబ్జాలకు తావీను, నేను అవినీతి చేయను, నేను అవినీతి చేసేవాళ్ళు అడ్డుపడతానని ఈ 4.5 సంవత్సరంలో అదే మాట మీద ఉన్నాను. ఏ రౌడీయిజం లేదు, కులవాదం లేదు, ఒక కులానికి పైన పెట్టేది ఇంకో కులాన్ని తక్కువ చేసేది కూడా నేను ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా
మీరు దయచేసి నాకు మీరు అన్నగా ఉండి ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఈ 3 తీసుకొని రావాలి. ఇంకొకటి కూడా ఉంది, అతను కూడా లైన్ లేక రాలేదు. సిటిఎంలో అతను కొత్తకోట సిటిఎంలో ఒక వెంచర్ వేస్తే అక్కడ 4 కుంటలు రాసిమ్మని ప్రెజర్ పెడితే రాసిచ్చారని అతను కూడా ఆరోపణ చేశారు. ఎందుకంటే అతను కూడా ట్రై చేస్తే సెల్ స్విచ్డ్ ఆఫ్ లో ఉంది. మీకు వీలుంటే వీళ్ళని కల్పించేకే ప్రయత్నిస్తా. మీరే అడగండి, మీరే అడగండి, ఎవరికి ఇచ్చారు మీరే అడగండి. మదనపల్లిలో ఎంతమంది వెంచర్లు వేసే వాళ్ళ పేర్లు చెప్తాను, ఇప్పుడే మీరు రాసుకోండి. చెప్పు, నాకు తెలుసు మీకు తెలుసు కదా. ఎవరు కూడా గాని నవాజ్ బాషాకు నా వ్యక్తిగతంగా స్నేహితం ఉండి వాళ్ళు వచ్చి అడిగితే 10 కుంట్లు ఇచ్చేతాను, 8 కుంట్లు గవర్నమెంట్ కు రిజిస్టర్ చేసి చేశాను. కానీ నేనేదన్నా కూడా 100 రూపాయలు కాదు, ఒక టీ తాగినా కూడా నా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు టీ తాగి పంపిస్తాను. కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోయినోడు కూడా కాదు. నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇట్లే ఉంటాయా? అదే ఏ దేవుడు నాకు మంచి చేస్తాడు అన్న, దీంట్లో ఏం మంచి ఉందో తెలియదు కదా. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా మీ పార్టీ వాళ్ళు. వెయిట్ అండ్ సీ. దేవుడు అనేవాడు గొప్పడన్నా. ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, దెబ్బ కొట్టినా తీసుకున్నా. మీరు కొడతారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, నువ్వు దెబ్బ కొట్టినా నేను తీసుకున్నా, నా సమయం వస్తుంది నేను కొడతాను అన్నారు కదా. ఇప్పుడు నా సమయం ఈరోజు లేదు, నా సమయం ఏదో ఒక రోజు వస్తుందన్నా. నేను నీతి నిజాయితీగా పనిచేసి మళ్ళీ ఆ రోజు దేవుడు సమయం ఇచ్చినప్పుడు నేను ప్రజల ముందుకు పోయి నా పరిపాలన 5 సంవత్సరాలు ప్రజలు చూశారు, ఇంకా జరగబోయే వాళ్ళు పరిపాలన చూస్తారు. ఏ రోజు కూడా మంచి చెడు అనేది కంపేర్ చేసుకుంటారు ప్రజలు. ఆ రోజు దేవుడు నన్ను మదనపల్లి ప్రజలు నన్ను కావాలని ఏదన్నా కరుణిస్తే నేను ఆ రోజు కూడా పోతాను. దాంట్లో తప్పేమి. నాకు ఇంకా 50 సంవత్సరాలు జీవితంలో దేవుడు అనేది ప్రాణం ఒకటి అనేది పెట్టిండాలి. ఓకేనా? మీ రాజకీయ ప్రయాణంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు.